బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్తో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ లాబీలోకి వచ్చిన జగదీష్ రెడ్డిని బయటకు వెళ్లాలని కోరారు చీఫ్ మార్షల్ కరుణాకర్. అయితే తనను సస్పెండ్ చేసినట్లు బులెటిన్ ఇవ్వలేదంటూ జగదీష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీలో స్పీకర్పై అసభ్య పదజాలం వాడినందుకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సో ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్తో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. హేమా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? జగదీష్ రెడ్డిని బయటకు వెళ్లాలని కోరినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గా జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసినటువంటి విషయం తెలిసిందే. అటు స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు స్పీకర్ పైన కొన్ని అంశాల విషయంలో వెంటనే ఈ సెషన్స్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేశారు జగదీశ్వర్ రెడ్డిని. ఇందులో భాగంగా జగదీశ్వర్ రెడ్డిని ఆ రోజు హాల్ వదిలేసి వెళ్ళాలి అంటూ కూడా స్పీకర్ కోరారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అయితే ఇటు అసెంబ్లీకి రాలేదు. కానీ ఈ రోజు కాసేపటి క్రితం ఒక్కసారిగా అసెంబ్లీకి వచ్చారు, నేరుగా లాబీలోకి వచ్చారు. లాబీలోకి వచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా మార్షల్ కరుణాకర్ కి, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డికి ఒక చిన్న వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. జగదీశ్వర్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రస్తుతం మీరు సస్పెండ్ లో ఉన్నారు, ఈ సెషన్ కి మీరు రాకూడదు అంటూ కూడా మార్షల్ కరుణాకర్ కోరారు. వెంటనే జగదీశ్వర్ రెడ్డిని బయటకు వెళ్లాలని కూడా మార్షల్ కోరినటువంటి పరిస్థితి. అయితే నన్ను సస్పెండ్ చేసినట్టుగా ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి బులెటిన్ కూడా ఇవ్వలేదు అంటూ కూడా జగదీశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది. అధికారికంగా అఫీషియల్ గా నాకు ఎటువంటి కాపీ కూడా ఇవ్వలేదు అంటూ కూడా కరుణాకర్ తో, మార్షల్ కరుణాకర్ తో అయితే జగదీశ్వర్ రెడ్డి ఒక్క విధంగా వాగ్వాదానికి దిగారు. అనంతరం జగదీశ్వర్ రెడ్డి చిట్చాట్ చేశారు. నన్ను సస్పెండ్ చేసినట్లు ఇంతవరకు నాకు కాపీ ఇవ్వలేదు, అధికారంగా ఎందుకు ఇవ్వలేదు, అసెంబ్లీ లోపలికి రావద్దని ఆదేశాలు నాకేమి ఇవ్వలేదు, లేదంటే అసెంబ్లీ ఆవరణలోకి రావద్దని కూడా ఆదేశాలు నాకు ఇవ్వలేదు, లాబీలోకి కూడా రావద్దని ఎక్కడ కూడా చెప్పలేదు, నాకు అలా చెప్పలేదు కాబట్టి నేను వచ్చాను, అలాంటప్పుడు నేను ఏ విధంగా అడ్డుకుంటారు, అందుకే నాకు అధికారికంగా ఆర్డర్ కావాలని అడుగుతున్నా అంటూ కూడా జగదీశ్వర్ రెడ్డి మీడియాతో చెప్పేశారు. మొత్తానికైతే మార్షల్స్ ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డిని బయటకి పంపించేశారు. అండ్ ప్రస్తుతం మార్షల్స్ అదే విధంగా జగదీశ్వర్ రెడ్డికి ఒక విధంగా ఏదైతే వాగ్వాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.